అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భూమిత్ర. ఈరోజు ప్రతి పౌరుడు ఒక అందమైన కల కంటున్నాడు. ఏంటి అంటే సొంతిల్లు. ఈ సొంతింటి కల అనేది ఒక అందమైన కల అయినప్పటికీ దాంట్లో అసాధ్యం అన్న భావంతోటి చాలామంది ఉన్నారు. కానీ వాటిని సుసాధ్యం ఎలా చేయాలి అన్న విషయం గురించి ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకుందాం. అంటే సొంతిల్లు కొనడం అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బులతోటి మనకు నచ్చిన విధంగా ఒక ఇల్లును పర్చేజ్ చేయడం ఒక విధానం. రెండో విధానం, మన దగ్గర కొంత డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బుని హోమ్ లోన్స్ ఇంకా ఆ ఇంటి మీద లోన్ తెచ్చుకొని మనకు నచ్చిన విధంగా ఆ ఇల్లును నిర్మించుకోవడం అనేది రెండో విధానం. సో ఈరోజు ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, వాటితోటి ఏ విధంగా మన కలను నెరవేర్చుకోవచ్చు అనే విషయం మీద సమగ్రంగా చర్చించుకుందాం. ముఖ్యంగా హౌసింగ్ లోన్ 6 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా హౌస్ పర్చేజింగ్ లోన్. హౌస్ పర్చేజింగ్ లోన్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయిన ఉన్న హౌస్ కానీ, విల్లా కానీ, అపార్ట్మెంట్ ప్లాట్ కానీ వాటికి మనం పర్చేజ్ చేసుకోవడానికి మనకు సంబంధించిన బ్యాంకు, మనకు నచ్చిన బ్యాంకు తోటి మాట్లాడేసి ఆ పర్చేజింగ్ చేసుకునేదానికి లోన్‌ను అప్రూవల్ చేసుకోవచ్చు. ఇది అత్యంత సులభతరమైన మార్గం. రెండవది హౌసింగ్ లోన్ వచ్చేసి అందులో రెండవది ప్రీ అప్రూవ్డ్ లోన్. ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటే మనం ఏదైతే అయితే ప్లాట్ గాని, హౌస్ గాని, విల్లా గాని పర్చేజ్ చేయాలని అనుకుంటున్నామో వాటి కొరకు మనం అనుకునే దాని కొరకు మనం ముందుగానే ఒక బ్యాంక్‌కి అప్రోచ్ అయిపోయి అక్కడ మన ఆదాయ వివరాలు, మన యొక్క ఎంప్లాయ్‌మెంట్ వివరాలు, మన యొక్క సిబిల్ స్కోర్ వివరాలు వీటినన్నిటిని కూడా ఆ కన్సల్టింగ్ బ్యాంకింగ్ మేనేజర్ గారితోటి డిస్కస్ చేసి అక్కడ మనకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది, ఆ లోన్ అనేది మనం ఎంతవరకు తీసుకోవచ్చు, హౌసింగ్ సంబంధించిన పర్చేసింగ్ లోన్ ఎంత తీసుకోవచ్చు, ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మన వివరాలు, మన ఆర్థికపరమైన లావాదేవీలు ఇవన్నీ కూడా బ్యాంక్ మేనేజర్‌తో డిస్కస్ చేసి అక్కడ ఆ మేనేజర్ గారు మనవన్నీ పరిశీలించి మనకు ఒక అవకాశం అంటే లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఒక సర్టిఫైడ్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫైడ్ కాపీ మినిమం 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ కాపీని తీసుకొని మనకు నచ్చిన హౌస్ ఏదైతే ఉందో, హౌస్ ఆర్ విల్లాస్ ఎనీవే ఏదైతే ఉందో వాటిని ఆహ్, ఈ ఈ అప్రూవల్ అయిన ఈ యొక్క ఫార్మాట్ తీసుకొని వాటిని మనం పర్చేజ్ చేయొచ్చు. అంటే అది బ్యాంక్ ఇచ్చే అప్రూవల్‌కు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తర్వాత మిగిలిన అమౌంట్‌ను మనం ఓన్‌గా బేర్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇందులో మూడవదొచ్చేసి హౌస్ కన్‌స్ట్రక్షన్ లోన్. అంటే మనకు ఆల్రెడీ మనకు ఓపెన్ ఫ్లాట్ ఏదన్నా ఉన్నట్లయితే, ఆ ఓపెన్ ఫ్లాట్‌లో మనం హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలన్నప్పుడు, దాని తాలూకు డాక్యుమెంట్లు తీసుకొని, మనకు సంబంధించిన ఆహ్, ఇన్‌కమ్ సోర్సెస్ ఇవన్నిటి వివరాలన్నీ కూడా బ్యాంకులో అప్రోచ్ అయ్యి, మనం మాట్లాడినట్లయితే, ఆ స్థలం మీద హౌస్ కన్‌స్ట్రక్షన్ యొక్క వాల్యూ ఎంతవుతుంది అని జెప్పేసి, దాని మీద మన క్వాలిఫై ఎంత అవుతామో, లోన్‌కు ఎంత వరకు క్వాలిఫికేషన్ మనకుందని జెప్పేసి బ్యాంక్ డిసైడ్ చేసి ఆ లోన్‌ను అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని హౌస్ కన్‌స్ట్రక్షన్ లోన్ అని అంటాం. ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసి ఓపెన్ ఫ్లాట్ లోన్. ఓపెన్ ఫ్లాట్ లోన్ అంటే మనం ఓపెన్ ఫ్లాట్ పర్చేజ్ చేసి అందులో హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు. సో, ఓపెన్ ఫ్లాట్ పర్చేజ్ చేసే ముందే బ్యాంక్‌ని అప్రోచ్ అయ్యి ఓపెన్ ఫ్లాట్‌కు మరి హౌసింగ్ పర్చేజింగ్‌కు కొటేషన్ ఎంత అవుతుందో ఖర్చు ఆ కొటేషన్ తీసుకొని లోన్‌కెళ్ళినప్పుడు ఆ వివరాలు మనకు సంబంధించిన వివరాలన్నీ బ్యాంక్ మేనేజర్ గారితోటి మాట్లాడినప్పుడు డెఫినిట్‌గా ఆ యొక్క ఫ్లాట్ పర్చేజింగ్ ఆ హోమ్ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసి టాపప్ లోన్. టాపప్ లోన్ అంటే మనం ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ హౌస్ లోన్ తీసుకొని ఉన్నప్పుడు మనం రెగ్యులర్‌గా ఈఎంఐస్ అన్ని పే చేసుకుంటూ వస్తూ మన సిబిల్ స్కోర్‌లో మంచిగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటూ ఆ బ్యాంకులో మనం ఎక్కడ డిఫాల్ట్ కాకుండా ఒక మంచి సిబిల్ స్కోర్‌ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు భవిష్యత్తులో ఒక ఫ్లోర్‌లో ఉంటాము. సెకండ్ ఫ్లోర్ పైన అప్‌స్టేర్ ఏదైనా కట్టుకోవాలని అనుకున్నప్పుడు డెఫినిట్‌గా బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి టాపప్ లోన్‌కు అప్లై చేసుకుంటే అంటే మనం లోన్ తీసుకున్నప్పుడు
మనకు ఉన్న ఈఎంఐలో టోటల్ ఈఎంఐలో మినిమం ఒక 20-30% మనం పే చేసిన తర్వాత ఈ టాపప్ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ టాపప్ లోన్ గురించి మనం బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడితే ఇందులో అతి సులువుగా టాపప్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ హౌస్ రెనోవేషన్ లోన్ అన్నమాట. అంటే ఆల్రెడీ మనకు ప్రీవియస్ పాత ఇల్లు మనకు ఉంది. అక్కడ దాని మీద లోన్ అంటూ ఏం లేవు. హౌస్ లోన్ అవి లేవు. సో, ఆ ఇల్లును మనం రెనోవేట్ చేసుకోవడానికి, మోడిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఈ మోడిఫై చేసుకోవడానికి డబ్బులు కూడా లోన్ రూపంలో మనం పొంది, ఆ ఇంటిని మనకు నచ్చిన విధంగా మనం రెనోవేట్ చేసుకొని, లోన్ పొంది రెనోవేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 6 రకాలైన హౌసింగ్ లోన్స్‌ను మనం ఉపయోగించుకొని, మనం హౌసింగ్ అనేది సొంత ఇంటి కల మనం చెప్పినట్టుగా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంలో ఈ 6 రకాలైన హౌసింగ్ లోన్స్ అనేది ప్రధాన భూమిక పోషిస్తాయి. ముఖ్యంగా పైన చెప్పబడినటువంటి 6 హౌసింగ్ లోన్స్ తీసుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్హతలు వాటి గురించి. సో, మనకు మనము ఒక థంబ్ రూల్ అనేది పెట్టుకోవాలి. అది దాంట్లో మొదటిగా మన యొక్క ప్రాపర్టీ మన యొక్క సంవత్సర ఆదాయానికి ఇంటూ 5 టైమ్స్‌కి మించి ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఆదాయము నెలకు రూ. 1,00,000 అనుకున్నట్లయితే సంవత్సరానికి 12,00,000 ఇంటూ 5 టైమ్స్ అంటే 60,00,000. అంటే మనం తీసుకోబోయే హౌస్ వచ్చేసి 60,00,000 కంటే ఎక్కువగా ఉండకూడదు. రెండోదొచ్చేసి మన యొక్క ఈఎంఐస్ అంటే మన మన సాలరీలో కట్ అయ్యే ప్రతి మంత్ కట్ అయ్యే ఈఎంఐస్ ముఖ్యంగా 40% కంటే మించి ఉండకూడదు. అంటే మనము సాలరీ ఒక రూ. 1,00,000 అనుకుంటే ప్రతి నెల కూడా ఒక రూ. 40,000 కంటే ఈఎంఐలు ఎక్కువగా కట్ అవ్వకుండా ఉండాలి. ఈ 2 సేఫ్ జోన్‌లో మనం ఉన్నట్టు లెక్క. తర్వాత మనకు అర్హతలేంటి? లోన్ తీసుకోవడానికి, ఈ హోమ్ లోన్ తీసుకోవడానికి మనకు కావాల్సిన అర్హతలు. బేసిక్‌గా మన వయస్సు అనేది ఒక 21 సంవత్సరం నుండి 60 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఈ వయసు పరంగా. రెండోది ఆదాయ పరంగా. ఆదాయ పరంగా అంటే పల్లెలలో మనం ఏదైనా ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ చేసినట్లయితే ఒక 10,000కు మించి ఆదాయం ఉండాలి. అదే టౌన్ అండ్ సిటీలలో పనిచేసినట్లయితే 25,000కు పర్ మంత్ సాలరీ అనేది మించి ఆదాయం ఉన్న వాళ్ళకు ఈ హౌసింగ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌసింగ్ లోన్ అనేది మనము మినిమం టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ అండ్ 25 అండ్ 30 ఇయర్స్ వరకు కూడా మనం టెన్యూర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా మన యొక్క డాక్యుమెంటేషన్స్ బ్యాంక్ వరకు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు అంటే మనకు ముఖ్యంగా మన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు, మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనకు సంబంధించిన ఒక 3 నెలల పే స్లిప్‌లు, తర్వాత ఒక 6 నెలల పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం ఇవ్వాల్సింది ఉంటుంది. దానికి తోడు సిబిల్ స్కోర్ మినిమం ఒక 750 సిబిల్ స్కోర్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే విధంగా మనం చేసే జాబ్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ కూడా మినిమం ఒక 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఆ జాబ్‌లో మనం కలిగి ఉండాల్సినట్లయితే ఉంటుంది. అదే విధంగా జాబ్ హోల్డర్ కాకోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కానీ, బిజినెస్ కానీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా లాస్ట్ 3 ఇయర్స్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి. మనం ఆ యొక్క బిజినెస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రొఫెషనల్‌గా ఉన్నప్పుడైతే మనం ఒక 2 ఇయర్స్ నుండి ఆ ప్రొఫెషన్‌లో గానీ, లేదంటే బిజినెస్‌లో గానీ మనం వర్క్ చేసి ఉండాలి. వారు కూడా ఈ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంటు మరియు ఒక 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అనేది బ్యాంక్ వారికి సబ్మిట్ చేసి ఉండడం చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క సిబిల్ స్కోర్ అనేది దీని మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఎంత ఎక్కువగా సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు అంత లోన్ అనేది స్పీడ్‌గా జరగడానికి, ఈజీగా ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకు సంబంధించి టెన్యూర్ కానీ, అంటే ఈ లోన్‌కి సంబంధించిన టెన్యూర్ కానీ, ఈ లోన్‌కి సంబంధించిన ఈఎంఐలు కానీ, వీటి గురించి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఆన్‌లైన్‌లోకి పోయి మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ కూడా మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంటర్ చేసినట్లయితే ఎంత టెన్యూర్ కావాలి, ఎంత ఈఎంఐ కావాలనేది కూడా దాంట్లో క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ వివిధ బ్యాంకులకు సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అందులో డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్
కరెంట్‌గా ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. వీటి వివరాలన్నీ కావాలంటే మనకు తెలిసిన ఏ బ్యాంక్ నుండి పోయినా కూడా ఆ మేనేజర్ గారితోటి కన్సల్ట్ అయినప్పుడు వాటి వివరాలు, టెన్యూరు, ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎవ్రీథింగ్ ఆళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలుగుతారు. ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు నచ్చినాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.